ధ్యానం చేయాలి, ఏ విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడో అది నేను దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు గాడ్ brought a very important aspect before me, which I would like to share. మనం అనేక సార్లు ఒక ప్రయాణము నాకు వెళ్ళినప్పుడు, when we are on a journey, ఒక ప్రయాణంకి వెళ్ళినప్పుడు మనం సిద్ధపడతాము ఫర్ వాట్ ఈస్ రిక్వైర్డ్ త్రూ ద జర్నీ. ఆ యొక్క ప్రయాణం అంతట్లో మనకి ఏమి కావాలో, ఏది అవసరమో దాని కొరకు మనము సిద్ధపడతాము. And when I was meditating on how God prepares, how God keeps the provision ready for the journey and how he instructs his people, I was amazed at the detail. I was amazed at how God is interested in every aspect through a journey. ఒక ప్రయాణం అంతటిలో దేవుడు ఎంత జాగ్రత్తగా ఆ ప్రయాణం అంతటికి అవసరమైనవి ఏర్పాటు చేస్తాడు అన్నది నేను ఆశ్చర్యపోయాను. when I saw the character of God, when I saw the heart of God preparing his children for a journey. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు, ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు దేవుడు తీసుకుని వస్తున్నాడు అని నేను దేవుని సన్నిధిలో చాలా అడిగాను. Why is it that you're talking about the journey and the provision required for the journey or the instruction required for the journey? అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు ఎలాగొచ్చినాయంటే, ఇవి ఈ యొక్క ప్రయాణమునకు, ఈ యొక్క ఎదురున్న ప్రయాణమునకు అవసరమైన ప్రిన్సిపల్స్. సో యు ఆర్ గోయింగ్ టు లెర్న్ దిస్ నౌ అని చాలా స్పష్టంగా నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క వాక్కును విడుదల చేశాడు. సో హియర్ ఈస్ the life of a leader and his people before God, and what God is talking to them about the journey and what he intends to do and how he looks at the people through the journey. చాలా చాలా అద్భుతమైన విషయాలు దేవుడు ఈ యొక్క మనం ఏదైతే చదవబోతున్నామో ఆ యొక్క ప్యాసేజ్ లో నుండి మనము we will unveil and I pray that the Spirit of the Lord will help us see the scripture. దేవుని యొక్క మాటల్లో ఉన్న ఆ యొక్క అర్థము, ఆ యొక్క ఈ దినానికి మనకు అవసరం ఉన్న ఆ యొక్క వాక్కు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. మన యొక్క బైబిల్ గ్రంథాన్ని ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము మొదటి 8 వచనాలకు మనము వెళ్దాము. డ్యూట్రానమీ చాప్టర్ 31 verses 1 to 8. ఇక్కడ మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను 120 సంవత్సరాల వృద్ధుడిని అయిపోయాను, ఇంకా ఇప్పుడు నేను మిమ్మల్ని లీడ్ చేయడానికి నాకు అవ్వదు. దేవుడు నాకు కొన్ని విషయాలు బయలుపరిచినాడు, ఈ విషయాలు నేను మీకు పంచుకుంటానని ఈ యొక్క వాక్య భాగంలో మనకి కనబడతా ఉంటది. ఏమని దేవుడు బయలుపరిచాడు అది మనకి ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం నుండి చివరి వరకు కూడా మనం దేవుడు అనేక సందర్భాలలో అనేక రకాలుగా దేవుడు మోషేను సిద్ధపరచుకుంటూ, మోషేకు ఏం జరగబోతుందో అది చూపిస్తూ, ఏం జరగనయ్యున్నదో అది బయలుపరుచుకుంటూ దేవుడు వచ్చాడు.
ఇక్కడ మోషే కొన్ని విషయాలు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. ఏం జరగబోతుందో, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మొదటి విషయము మోషే పంచుకున్నది ఏంటంటే, ఆ యొక్క యోర్దానును నేను దాటను. చూడండి 2వ వచనము, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 2వ వచనము. The Lord has said to me, you shall not cross the Jordan. ఆ యోర్దానుకు అవతల పక్కన వీళ్ళు స్వాధీనం చేసుకోబోయే ఆ యొక్క ప్రదేశం ఉన్నది. ఆ యోర్దాను నదిని మోషే దాటడు అన్న స్పష్టమైన విషయాన్ని దేవుడు బయలుపరచడము జరిగినది. 3వ వచనంలో ఒక చాలా శ్రేష్టమైన విషయాన్ని దేవుడు రివీల్ చేస్తున్నాడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు. ఏమని? మోషే రాడు, కానీ the Lord your God himself will cross over ahead of you. దేవుడు తానే మీ ఎదుట, ఆయన ముందు మీ ఎదుట ఆయన వెళ్తాడు. He will destroy these nations before you and you will take possession of their land. దీనికి ముందు ఏం జరిగిందంటే, ఈ వీళ్ళు ఆ స్థలానికి వచ్చి క్యాంప్ చేసినప్పుడు ఒక 12 మంది స్పైస్ ని వారు పంపించి, ఇది ఎలాంటి ప్రదేశము, మనం స్వాధీనం చేసుకోబోయేది ఎలాంటి ప్రదేశము అన్నది వాళ్ళు 12 మంది స్పైస్ వెళ్తారు. దే విల్ గో అండ్ సీ how big, how mighty the people of the land are. ఆ యొక్క ప్రదేశంలో వాళ్ళు వెళ్ళబోతున్న స్థలంలో ఉన్న అప్పటికి ఉన్న అక్కడున్న బలవంతులు, అప్పటికి ఆ స్థలంలో ఆక్రమించుకున్న ఆ స్థలంలో ఉన్న ఆ ప్రాంతం యొక్క ప్రజలు ఎంత గంభీరంగా ఉన్నారో వీరు చూసి వస్తారు. వీళ్ళకి అక్కడున్న వాళ్ళు ఏ గమ్యానికైతే వెళ్తున్నారో ఆ గమ్యంలో ఎంత పెద్ద బ్యాటిల్ ఉందో, ఎంత పెద్ద ఎనిమిని వాళ్ళు ఫేస్ చేయాలో, లేకపోతే ఎంత గంభీరమైన ప్రజలను వాళ్ళు డీల్ చేయాలో ఆ యొక్క అవగాహన వాళ్ళకి అప్పటికే వచ్చిన్నది. అండ్ ఆఫ్టర్ దాట్ there is Moses now coming and saying, నేను వెళ్ళను. So this is a different message that they are hearing all together. అప్పటి వరకు వాళ్ళని నడిపించిన నాయకుడు, అప్పటి వరకు వాళ్ళని నడిపించిన ఆ యొక్క దేవుని యొక్క ప్రతినిధి, ఆయన చాలా ఒక ఏమంటారు, ఇట్ ఈస్ అ మెసేజ్ అబౌట్ ద ఫ్యూచర్ that he will not continue, కానీ God will be with them. దేవుడు మోషేను ఎంత గంభీరంగా వాడుకొని, ఎంత ఒక గొప్ప రీతిలో తనలాంటి ప్రవక్త అసలు ఆ ప్రదేశంలో లేడు అని మనము ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం అంతా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. There was nobody else like Moses, a prophet like Moses, because God did so many mighty, wonderful, గంభీరమైన క్రియలు వారి మధ్యలో మోషే ద్వారా చేశాడు. మోషేను అంత గొప్పగా వాడుకున్నాడు ఆ ప్రజల ఎదుట. కానీ మోషే టైం అయిపోయింది. మోషే గురించి దేవుడు మాట్లాడిన మాటలు నెరవేర్పులోనికి రాబోతున్నాయి. అండ్ దేవునికి మోషేకి మధ్యలో జరిగిన సంభాషణ, దేవుడు ఒక విషయాన్ని బట్టి మోషే ఆయనను గనపరచలేదు, ఇజ్రాయెల్ ప్రజలందరి మధ్యలో ఆయనను గనపరచలేదని కోపపడి ఈ యొక్క అవుట్కమ్ వస్తది. ఏమని? మోషే will not get into or will not cross Jordan and he will not be in the land that God has promised. ఈ విషయము ఫస్ట్ దేవుడు మోషేకి రివీల్ చేస్తాడు. మోషేని వెళ్ళి నువ్వు ఈ సంగతి ప్రజలకు చెప్పు అని దేవుడు బయలుపరుస్తాడు. ఆ తర్వాత మోషే ఈ సంగతులు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలతో. 3వ వచనంలో, the Lord your God himself
will cross ahead of you. He will go before you. Now ఈ లీడర్షిప్ కి అలవాటు పడిన ప్రజలు ఆ మోషే ద్వారా దేవుడు ఏ మాటలు పలుకుతున్నాడు, చాలా సార్లు ఒబే చేశారు, అనేక సార్లు ఒబే చేయలేదు, చాలా సార్లు దేవుని యొక్క హృదయాన్ని కష్టపెట్టారు, దేవుని యొక్క మాటలను తృణీకరించాడు, హెచ్చరించి వాళ్ళని సరిచేసి వాళ్ళని రిప్రమెంట్ చేసి దేవుడు మోషేకి అప్పచెప్పిన పనంతా చేసుకుని వచ్చి ఇప్పుడు అంటున్నాడు, గాడ్ విల్ గో బిఫోర్ యూ అండ్ హీ విల్ డిస్ట్రాయ్ ద నేషన్స్ బిఫోర్ యూ అండ్ యూ విల్ టేక్ పొజెషన్ ఆఫ్ దేర్ ల్యాండ్. తర్వాత తన స్థానంలో లేకపోతే తన లేని టైంలో యెహోషువ ఏ రీతిగా నాయకుని స్థానం తీసుకుంటాడు అన్న సంగతి కూడా మోషే బయలుపరచడము జరుగుతున్నది. ఈ వార్త, ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు బయలుపరుస్తున్నాడు త్రూ మోసెస్. మోషే బతికే ఉన్నాడు, ఈ మాటలు ఇజ్రాయేల్ ప్రజలకు రివీల్ అవ్వబడుతుంది. ఇంకా ఇక్కడ నుండి జర్నీ మోషే ఉండడు, ఇక్కడ నుండి జర్నీ దేవుని యొక్క సన్నిధి ఉంటది, యెహోషువ నాయకుడిగా ముందుకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు అని రివీల్ చేశాడు దేవుడు. 4వ వచనము, and the Lord will do to them what he did to Sihon and Og, the kings of the Amorites, whom he destroyed along with their land. The Lord will deliver them to you, and you must do to them all that I have commanded to you. Be strong and be courageous, for the Lord your God goes before you, goes with you, and will never leave nor. ఈ మెసేజ్ ఇశ్రాయేలు ప్రజలకు అందింది. ఈ మెసేజ్ ఇజ్రాయేల్ ప్రజలకు ఎంత అర్థమైందో తెలియదు, కానీ వాళ్ళు ముందున్న ప్రయాణంలో ఇప్పుడు ఒక షిఫ్ట్ చేంజ్ జరగబోతున్నది. వాళ్ళు ముందున్న ప్రయాణంలో కొన్ని మార్పులు వాళ్ళు చూస్తారు అన్న సంగతి రివీల్ చేయబడిన సంఘటన ఇది. ఇక్కడ మనము ఆగి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాము. ఇశ్రాయేల్ ప్రజలకు ఒక మాట వినబడింది. ఈ యొక్క 6వ వచనం మీరు చూస్తే, బీ స్ట్రాంగ్, బీ కరేజియస్. ఎందుకంటున్నాడు? ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, బలవంతులుగా. బీ స్ట్రాంగ్, బీ కరేజియస్ ఎందుకంటున్నాడు? చదువుదాము. ఆ మాట ఏంటి? ద్వితీయోపదేశకాండము 31:6 వచనము. భయపడకుడి, వారిని చూచి దిగుల పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అని ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడుకుడి, దిగుల పడుకడి. Do not fear, do not be discouraged. Do not be terrified, do not be afraid because of the enemy in the land. ఒకటి, ఇశ్రాయేల్ ప్రజలతో మార్పు జరుగుతున్నది. మీ ముందు ఎదుట వెళ్ళే వ్యక్తి మారతాడు. రెండో మెసేజ్ ఏంటి? అక్కడున్న ప్రజలు, అక్కడున్న ఆ దేశపు వారందరి పక్షాన దేవుడు మీ పక్షాన యుద్ధం చేసి ఆ స్థలమును మీకు ఇస్తాడు. కానీ వీళ్ళకి ఇచ్చిన స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ అక్కడికి వెళ్ళినప్పుడు,
మీరు వారిని చూసి భయపడకుడి. వారిని చూసి భయపడకుడి. డు నాట్ బి అఫ్రేడ్ బికాస్ ఆఫ్ దెమ్. అనేక సార్లు ఈ ఈ ఈ సంఘటన ఒక జర్నీలో మనం ఉన్నప్పుడు వి లుక్ ఫార్ బియాండ్. కొన్ని సంఘటనలు మనము పర్సీవ్ చేస్తామో లేకపోతే తెలుస్తాయో. వీళ్ళకి ముందుగానే తెలిసినది ఎందుకు ఆ 12 స్పైస్ అక్కడికి వెళ్ళి వారు ఎంత గంభీరమైన వారో చూసి కూడా వారు చూసి వచ్చి ఎంత గంభీరమైన వారిని వారు ఆ స్థలంలో ఉన్నారు. Still we will march forward because God has given that land to us. Well, ఈ యెహోషువ, జోషువ అక్కడున్న వారందరికీ చెప్తాడు, God has given us that land. కానీ ఈ ఇన్స్ట్రక్షన్ మీరు భయపడకుడి, ఆ ప్రజలను చూసి భయపడకుడి అని దేవుడు పదే పదే చెప్తున్నాడు. ఈ ప్రజలతో చెప్పాడు, బీ స్ట్రాంగ్ అండ్ బీ ఆఫ్ గుడ్ కరేజ్. డు నాట్ ఫియర్ or be afraid of them, for God is going to go with you. He will not leave you. He will not forsake you. ఇక్కడ రెండు చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినది. ఒకటి, దేవుని పైన ఎంతగా మనము రిలై అవుతున్నాము, దేవుని స్ట్రెంగ్త్ పైన మనం ఎంతగా రిలై అవుతున్నాము. ఇక్కడ ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ఆ యొక్క నాయకుని యొక్క స్థలంలో ఇంకొక నాయకుడు వస్తున్నాడు. ఆ మార్పు ఇశ్రాయేల్ ప్రజలు చూస్తున్నారు. రెండవది చేంజ్ ఏంటిది, ఆ ఏ డెస్టినేషన్ కి అయితే వెళ్ళాలో ఆ డెస్టినేషన్ గురించి ఒక ప్రాఫెసీ ఇవ్వబడినది. ఏమని? దేవుడు వారి పక్షాన వ్యాజ్యమాడతాడు. ఆ యొక్క అక్కడున్న ప్రజలందరినీ స్వాధీనపరుచుకుంటారు. మీరు ఆ ల్యాండ్ ని స్వాధీనపరుచుకుంటానన్న ఆ యొక్క ప్రొఫెటిక్ వర్డ్ రిలీజ్ అవుతుంది. అది రెండవది. మూడవది ఏంటంటే, ఇట్స్ అ వెరీ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్. డూ నాట్ ఫియర్, డూ నాట్ బి అఫ్రేడ్, బికాస్ your God is with you, because He is with you, because He will go with you. He will not leave you. He will not forsake you. ఇది ఇశ్రాయేలుకి ఇచ్చిన మాటలు. కానీ మోషే ఈ మాటలు వినక ముందు, ఇశ్రాయేల్ గురించి ఈ ప్రజలు ఎలాంటి వారో, ఈ ప్రజలు ఎలాంటి స్వభావం కలిగిన వారో మోషేకు వీళ్ళ దగ్గరికి ఈ వార్త రాకముందు మోషేకు దేవుడు ఈ ప్రజల యొక్క క్యారెక్టర్ ని రివీల్ చేస్తాడు. అది చూద్దాము. అదే నిర్గమకాండము 31వ అధ్యాయము 15వ వచనం. Then the Lord appeared at the tent in the pillar of cloud, and the cloud stood over the entrance of the tent. And the Lord said to Moses, "You are going to rest with your ancestors." నీవు చనిపోతావు, కానీ ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి స్వాధీనపరుచుకునే ఆ దేశంలో అక్కడున్న దేవులకు దేవతలకు వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు. They will forsake me, they will leave me. వాళ్ళు నన్ను వదిలిపెట్టేస్తారు మోషే అని మోషేకి
దేవుడు చెప్తున్నాడు. ఈ ప్రజలు ఏం చేస్తారు? ఇప్పుడు మోషే టైం అయిపోవస్తున్నది. మోషే ఈ యొక్క మాటలు ఈ యొక్క ముందున్న జర్నీ గురించి ఆల్రెడీ ఇశ్రాయేల్‌కి చెప్పాడు. కానీ దేవుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఇన్‌సైట్ ఇస్తున్నాడు మోషేకి. ఏమని? ఈ ప్రజలు నన్ను తృణీకరిస్తారు. ఈ ప్రజలు నన్ను కష్టపెడతారు. ఈ ప్రజలు నన్ను విడిచిపెడతారు. ఈ ప్రజలు నన్ను శోధిస్తారు. చూడండి 16వ వచనము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 16వ వచనము. And the Lord said to Moses, "You are going to rest with your ancestors, and these people will soon prostrate themselves to the foreign gods of the land they are entering. They will forsake me. They will break the covenant I made with them." 17వ వచనము. వారితో నేను చేసిన నిబంధన నేను బ్రేక్ చేస్తాను. They will forsake me. They will break the covenant, and in that day I will become angry with them and forsake me. నేను వాళ్ళు విడిచిపెట్టి అంతగా నన్ను కోపగిస్తారు వాళ్ళు అన్న విషయాన్ని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు మాటలు మీరు గమనించండి. ఒకటి, God has said that he will go with them, he will fight their battles. రెండవది, వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత, స్వాధీనపరుచుకున్న తర్వాత వీళ్ళు ఎలాంటి మార్పు చెందుతారు, వీళ్ళ క్యారెక్టర్ లో ఈ ప్రజల యొక్క వర్షిప్ ఎలాగ మారబోతుంది, వాళ్ళు ఎవరిని దేవునిగా ఎంచుకుంటారు, ఎవరిని వెంబడిస్తాడు, ఎవరిని ఏ దేవుడైతే వారి 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 బ్యాటిల్స్ గెలిచినాడు, ఏ దేవుడైతే వాళ్ళు పోషించి ఆ స్థలానికి తీసుకుని వెళ్ళాడు, ఏ దేవుడైతే వాళ్ళకి ఆ యొక్క ఆ ల్యాండ్ ని స్వాధీనపరచుకోవడానికి ఆయన స్వాస్థ్యంగా ఇచ్చాడో ఆ దేవుణ్ణి తృణీకరిస్తారు. ఆ దేవుణ్ణి కోపం తీసుకుని వచ్చేంతగా. మొదట దేవుడు ఏమన్నాడు? ఐ విల్ నాట్ ఫోర్సేక్ యూ. కానీ ఈ ప్రజల యొక్క బిహేవియర్ ఎంతగా దేవునికి కోపగిస్తాడంటే, దేవుడు నా కళ్ళను నేను మూసివేసుకుంటాను. ఐ విల్ షట్ మై ఐస్. పద్దెనిమిదవ వచనము. And I will certainly hide my face in that day because of all their wickedness in turning to other gods. దేవుడు అంటాడు, that day will come, Moses. These people, they will show that they are forsaking me. ఆ రోజున నా ముఖాన్ని నేను దాచుకుంటాను. I will not show my face. వాళ్ళంత క్రూరత్వంగా మారిపోతారు. అక్కడున్న దేవుళ్ళు దేవతలకి వాళ్ళు పూజ చేస్తారు. అని చెప్పి 19వ వచనంలో, నువ్వు ఒక పాట రాయి మోషే, రైట్ ఎ సాంగ్. Write a song and teach it to the Israelites and have them sing it. ఇదేంటి? దేవుడు ఒక జరగబోతున్న సంఘటన చెప్పి మోషేకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఒక పాట రాయి. ఆ పాట ఇశ్రాయేలీయులకు నేర్పించు, వారు పాడేటట్టుగా చెయ్యి. ఎందుకు అంటున్నాడు ఈ మాట? 19వ వచనము. కాబట్టి మీరు కీర్తన రాసి ఇశ్రాయేలుకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయులు మీద నాకు
సాక్షాదముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. See what God is doing here. He knows that these people will forsake. He knows that they will be rebelling. దేవునికి విరుద్ధంగా వారు మార్పు చెందుతారు. ఆ స్థలంలో స్వాధీనపరుచుకున్న తర్వాత వారు ఆ ప్రదేశంను దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశము స్వాధీనపరుచుకున్న తర్వాత వాళ్ళు దేవుని తృణీకరిస్తారని తెలిసి దేవుడు ఒక ఏర్పాటు చేస్తున్నాడు. మోషేతో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మోషేకు ఒక పాట వీరికి నేర్పించమని దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ని ఇక్కడ ఈ స్థలంలో ఇస్తున్నాడు. ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మోషే వీరికి ఒక పాట నేర్పించు. ఈ పాట వారు కంఠత చేయాలా, వారు పాడాలా. దే షుడ్ లెర్న్, దే షుడ్ బి టాట్, దే షుడ్ సింగ్. ఎందుకు? ఆ పాట దేవుణ్ణి నీ గుర్తు చేస్తుంది. ఆ పాట దేవుని సన్నిధిలో అదొక విట్నెస్ గా ఉంటది. వారు అది గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా 21వ వచనం చదవండి. 21st verse. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును. This song will be a witness when వాళ్ళు ఓడిపోతారు చూడు, భయంకరమైన డిజాస్టర్స్ వస్తాయి చూడు, భయంకరమైన కెలామిటీస్ వస్తాయి చూడు. ఎందుకు వస్తాయి ఆ కెలామిటీస్, ఆ డిజాస్టర్స్? ఎందుకంటే వీరు దేవుని తృణీకరిస్తారు. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ ని వారు హీడ్ చేయరు. దేవుని యొక్క హృదయాన్ని కష్టపెడతారు. అందుకనే గాడ్ విల్ అలౌ all of this to happen. ఈ భయంకరమైన విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును. See what God is doing for the journey. మొదట ఆ ప్రజలను సిద్ధపరిచినాడు. బాబు, మీకు దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. మీరు చేయవలసినది ఆయన మాటలు వినండి. ఆయన మీ యొక్క యుద్ధాలను ఆయన గెలుస్తాడు. ఆ స్థలాన్ని మీకు మీకు స్వాస్థ్యంగా ఆయన మీకు ఇస్తాడు. మీ యొక్క పితరులకు ఏ వాగ్దానం అయితే చేశాడో, గాడ్ ఇస్ గివింగ్ యూ దట్ ల్యాండ్. వాట్ వాస్ స్పోకెన్ టు అబ్రహాం, ఐజాక్, జాకబ్, ఏ వాగ్దానం అయితే దేవుడు అబ్రహాముకు తన సంతానముకు చేశాడో, ఆ వాగ్దానము మీ జనరేషన్ లో నెరవేర్పులోనికి వస్తది. You will be part of that, the accomplishment of the promise. And you are supposed to be strong. You are not supposed to fear. Your God is going to win your battle. కానీ ఇదంతా అయిన తర్వాత God also foresaw that they will betray him, that they will leave him. And here is God preparing something more. ఇక్కడ దేవుడు ఇంకొక ప్రావిజన్ ని, ఇంకొక
ఒక పాటను ఏర్పాటు చేస్తున్నాడు. ఒక ఒక ట్యూన్ ని దేవుడు కడుతున్నాడు. సో దట్ దీస్ పీపుల్ ఆన్ దట్ డే ఆఫ్ కెలామిటీ, ఎప్పుడైతే వారు యుద్ధములో ఉండి ఆ యొక్క కెలామిటీ నుండి వచ్చి ఆ యొక్క వారు ఆ భయంకరమైన కీడులో ఉంటారో, ఆపదలో ఉంటారో, అప్పుడు ఈ పాట వారికి సాక్ష్యముగా ఉంటది. అది ఎప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు యునో for an outcome that will happen in a few years down the line, God is preparing them with a song now. ఈ జర్నీలో వాళ్ళు ఏ ఏ విషయాలకు సిద్ధపడుతున్నారు, ఏ ఏ ఏ అనేక సార్లు మనం అనుకుంటున్నాం, ఇదెందుకు, ఇప్పుడు ఈ పాట ఏంటి, ఇదే మాట ఎన్నిసార్లు వింటున్నానేంటి, ఇదే మాట పదే 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 నా దగ్గరకు వస్తుందేంటి. దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ క్వశ్చన్ దిస్. దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఇదే పదే సార్లు వింటున్నానేంటి, ఇన్నిసార్లు దేవుడు ఇదే మాట ఎందుకు రివీల్ చేస్తున్నాడు. వి విల్ గో దేర్. ఎందుకంటే ఈ జోషువా లైఫ్ లో ఒకటే మాట పదే పదే సార్లు అనేక సందర్భాల్లో దేవుడు అదే మాట రివీల్ చేసుకుంటూ వచ్చాడు. ఫర్ జోషువా he heard a specific instruction time and again. The children of God, they were being taught a song way ahead of when the song will actually be making meaning. What is God doing here? God is preparing these people for a journey. He's making provision for the journey. He's using his prophet. He's using his servant, preparing the required ఏది అవసరమో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సందర్భంలో దేవుని యొక్క బిడ్డలకు అవసరమైన సాక్షిగా ఉండే పాటను ఈ దినము దేవుడు నేర్పుతున్నాడు. ఈ దినము దేవుడు నేర్పుతున్నాడు. ఎన్నిసార్లు వాళ్ళు పాడారో, ఎన్నిసార్లు వాళ్ళు నేర్చుకున్నారో, ఎంత పెద్ద పాట. మీకు తర్వాత అధ్యాయం అంతా 32వ అధ్యాయం అంతా ఆ పాటనే. దట్ ఎంటైర్ ప్యాసేజ్ chapter 32 is the song. మీరు చదవండి తర్వాత, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, how beautifully it reveals what God has been doing in their lives. ఇది ఈ పాట వాళ్ళు నేర్చుకుంటారు. ఎన్నిసార్లు వాళ్ళ చేత పాడించినాడో, ఎన్నిసార్లు వాళ్ళ చేత ఇది చేయించినాడో నాకు తెలియదు కానీ దట్ సాంగ్ was given. That song, the message of the song, ఆ పాట యొక్క సారాంశము, ఆ పాటలో ఉన్న అర్థము, ఆ పాటలో ఉన్న వివరణ, ఆ పాటలో ఉన్న దేవుని యొక్క క్యారెక్టర్, ఆ పాట పాడినప్పుడల్లా దేవునికి కలిగే మహిమ ఒక దినము ఆ ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడాలా, ఆ ఇశ్రాయేలీయులతో దేవుని యొక్క బిడ్డలకు సాక్ష్యముగా ఆ పాట ఉపయోగించబడుతుంది. దట్ వాస్ ద పర్పస్ అండ్ ఇట్ వాస్ డన్ వే అహెడ్, given to Moses, who will not be part of the journey, but it was told then. అర్థమవుతుందా? దేవుడు అనేక సార్లు ఏం చేస్తాడో మనకు అంటే ఆ ఇన్సైట్ మనకు రాదు. రేపటి దినము
నా బిడ్డలు రేపటి దినము నా యొక్క నెక్స్ట్ జనరేషన్ ఈ రకంగా ఉండబోతున్నారు కాబట్టి వారికి అవసరమైన పాటను, ఒక అవసరమైన సందేశమును దేవుడు ఆ సమయంలో ఉన్న ఆ తరము వారికి నేర్పిస్తున్నాడు. దేవుడు ప్రావిజన్ పెడతాడు. దేవుడు రేపటి దినం గురించి, రేపటి దినం కోసము ఏది అవసరమో ఈ దినము, లేకపోతే ఈ దినము మనం ఊహించక ముందే, మనకు అర్థం అవ్వక ముందే, ఆ నీడ్ రాకముందే, ఆ యొక్క సందర్భము రాకముందే, ఇంకా ఇంకొక లెవెల్ లోతుగా వెళ్తే ఆ ఆ రేపటి దినం ఉండే ప్రజలు ఇంకా పుట్టక ముందే వారికి అవసరమైన మాట గాని, వారికి అవసరమైన పాట గాని, ద మెసేజ్ వెంట్ బిఫోర్. ఇది ఇజ్రాయేలీలతో దేవుడు చేసిన. తర్వాత మీరు చదివినట్లయితే మోషే ఈ పాట రాస్తాడు, నేర్పిస్తాడు. ఆ పాట అంతా మీరు చదవండి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్, లాట్ ఆఫ్ మీనింగ్. ఇట్ షోస్ హౌ గాడ్ వాస్ విత్ దెమ్, హౌ గాడ్ వాస్ ఫార్ దెమ్. నేను అనుకుంటాను దేవుడు నిజంగా ఆహ్, ఆహ్, ఇంత ఇంత పేషెంట్ గా ఉంటాడా? అంటే ఈ ప్రజలు హీ నోస్ దే విల్ ఫోర్సేక్ దెమ్. హీ నోస్ ఈ ప్రజలు వీళ్ళు నమ్మకంగా ఉండరని అని తెలుసుండి కూడా గాడ్ ఈస్ మేకింగ్ ప్రొవిజన్, గాడ్ ఈస్ వర్కింగ్ టుడే. రేపటి దినము వీరు తృణీకరిస్తారని తెలిసి కూడా దేవుడు వారికి ఒక నాయకుడును, దేవుడు వారికి ఈ దినం అవసరమైన, ఆ సందర్భంలో అవసరమైన మెసేజ్, నేను మీతో ఉంటాను, నేను వాగ్దానం చేశాను, ఈ ప్రజలను నేను నేను వాగ్దానం చేసిన ఆ స్థలానికి నేను తీసుకుని వెళ్తాను. హౌ పేషెంట్ గాడ్ ఇస్. అండ్ ఆల్సో లుక్ అట్ హౌ గాడ్ ఇస్ ప్రొవైడింగ్ ఫర్ ద జర్నీ. ఆ యొక్క ఆ జర్నీ అంతటిలో వారు అక్కడికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు మారుతారు అని తెలిసి కూడా దేవుడు ఈ దినము సిద్ధపాటు చేస్తున్నాడు. ఉన్న నాయకులను వాడుకుంటున్నాడు. ఆ నాయకుల ద్వారా ఆ యొక్క ఒక మెసేజ్, లేకపోతే పాట, లేకపోతే గాడ్ యూజ్ దోస్ పీపుల్, దో లీడర్స్ టు రేపటి దినము ఇశ్రాయేలుకు అవసరమైన పాటను దేవుడు ఈ దినము ఆ యొక్క నాయకుల ద్వారా ఆయన ఇచ్చాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన ఏర్పాటు. ఇప్పుడు రెండవ ఇది యెహోషువతో దేవుడు ఎలాగా ఇది చేశాడు. జోషువా, యెహోషువ ఈయన యుద్ధంలో యుద్ధాలు చేసిన వాడు. మోషే వెనకాల తర్బీదు పొందుతూ పెంచబడుతున్న వ్యక్తి. ఈయన పైన దేవుని ఆత్మ ఉండింది. He was a man filled with the Spirit of God. మనం ఇందాక చదువుకున్నాము, దేవుడు మోషేతో మాట్లాడాడు కదా. దేవుడు మోషేతో యెహోషువ గురించి కూడా మాట్లాడతాడు. యెహోషువను నేను ఏర్పాటు చేసుకున్నాను అని. ఇదే ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయంలోనికి వెళ్దాము. డ్యూట్రానమీ చాప్టర్ 3. verse 21.
At that time I commanded Joshua, you have seen with your own eyes all that the Lord your God has done to these two kings. The Lord will do the same to all the kingdoms over there where you are going. Do not be afraid of them. The Lord your God himself will fight for you. ఈ మాటలు యెహోషువకు వస్తున్నాయి. యెహోషువ యుద్ధాలలో దేవుడు ఎలాగ విజయం ఇస్తున్నాడో అనుభవించిన యెహోషువ. This Joshua experienced God in the battleground, experienced God, how powerful God is on their behalf. యెహోషువ నువ్వు చూసావు కదా, దేవుడు ఈ రెండు ముందు చదివితే మీకు అర్థమవుతుంది. ఈ రెండు యుద్ధాలలో ఈ రెండు రాజుల దగ్గర నీకు జయం ఇచ్చాడు కదా, ఇదే రీతిగా రానున్న కాలములో నీకు దేవుడు జయమిస్తాడు. నిన్ను నడిపించే చోటికి వెళ్ళిన ప్రతి చోట నీకు జయమిస్తాడు. ఇన్స్ట్రక్షన్ ఏంటిది చదవండి. 22వ వచనము, 3వ అధ్యాయము 22వ వచనము. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనము. Do not be afraid of them, Joshua. యెహోషువ నీవు వారిని చూసి భయపడకుము. నీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఏమని చేశాడు? ఆజ్ఞాపించెను. God was not just sharing, he was commanding Joshua, do not be afraid of them. ఇది ఈ సందర్భంలో వచ్చిన మాట. తర్వాత యెహోషువ ఇదే మాటలు మళ్ళీ ఇంకొక సందర్భంలో వింటాడు మోషే దగ్గర. డు నాట్ బీ అఫ్రేడ్, బీ కరేజియస్, బీ స్ట్రాంగ్. ఇదే మాటలు. యెహోషువ అనుకున్నాడేమో, ఏంటి ఇన్నిసార్లు దేవుడు భయపడకు భయపడకు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు, నిబ్బరంగా ఉండు, నేను నీకు విజయాన్ని ఇస్తాడు, భయపడకు భయపడకు అని ఎందుకు పదే 10 సార్లు ఇదే ఆజ్ఞ. ఇట్ ఇస్ నాట్ కమింగ్ యాజ్ అంటే ఇది కమాండ్. నీ దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. యెహోషువ యు ఆర్ కమాండెడ్. కమాండ్ అంటే ఏంటి? ఒక ఆజ్ఞ. యు ఆర్ కమాండెడ్ నాట్ టు ఫియర్. బహుశా యెహోషువ అనుకున్నాడు, ఎన్నిసార్లు ఇదే మాట ఏంటి? నాకు తెలుసు కదా దేవుడు నా పక్షాన వ్యాధి మాట్లాడు, ఇన్ని ఇది చేశాడు, ఇన్ని యుద్ధాలు దేవుడు గెలిపించినాడు కదా. But this message repeatedly came to Joshua. God was preparing Joshua through the battles, through every situation, every circumstance. God was saying, ఇదే మెసేజ్, నువ్వు భయపడకు, దేవుడు నీకు విజయం ఇస్తాడు. నువ్వు భయపడకు, దేవుడు నీ పక్షాన వ్యాజ్యం ఆడతాడు. నువ్వు భయపడకు, నువ్వు నిబ్బరం కలిగి ఉండు, నీ పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడు. పదే 10 సార్లు దేవుడు మాట్లాడతానే అదే మాట. ఇది యెహోషువ మోషే ద్వారా విన్నాడు. అదే రీతిగా యెహోషువ దేవుని దగ్గర డైరెక్ట్ గా కూడా విన్నాడు. అదే మాట, అదే ఇన్స్ట్రక్షన్. దేవుడు యెహోషువను తాను లీడ్ చేస్తున్న ప్రజలను, తాను ఏ ప్రజలతో ఆ యొక్క యోర్దాను దాటి ఆ యొక్క వాగ్దానపు భూమిలోకి అడుగు పెడతాడో, తనని కూడా దేవుడు ముందు నుండి ప్రిపేర్ చేసుకుంటా వచ్చాడు. ముందు నుండి దేవుడు ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దేవుడు ఆ స్థలానికి ఏర్పాటు చేసుకుంటా వచ్చాడు. చూడండి,
3వ అధ్యాయము 28వ వచనము. 28వ వచనము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతనిని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొని చేయును. Strengthen Joshua, encourage him అని ఈ మాటలు ఎవరు చెప్తున్నాడు మోషేకు? దేవుడు మోషేకి ఇస్తున్నాడు. యెహోషువను సిద్ధపరచు, బలపరచు. అతని ముందు ఒక జర్నీ ఉన్నది. ఆ జర్నీలో అతను ఆ యొక్క యోర్దాను నదిని ఈ ప్రజలను యోర్దాను నదిని దాటించాలి. ఆ యొక్క పనికి ఈయనను సిద్ధపరచు, ఆ పనికి ఈయనను దృఢపరచు. సేమ్ డెస్టినేషన్ కదా. ఆ ప్రజలు వెళ్తున్నది వాగ్దాన భూమికి. నడిపించవలసిన నాయకుడు ఈ ప్రజలను నడిపించడానికి సిద్ధపరచబడుతున్నాడు ముందు నుండే. అదే మాట, నువ్వు ధైర్యంగా ఉండు యెహోషువ, నువ్వు చూసావు దేవుడు నీ పక్షాన ఎలాగా ఈ ఇద్దరు రాజుల దగ్గర ముందు మనం చదివిన వాక్యము, ఇద్దరు రాజుల దగ్గర ఎలాగ విజయం ఇచ్చాడు. ఇంకా ముందు ముందు మోషేతో నడిచినంత కాలం అంతా యెహోషువ యుద్ధాలు గెలుచుకుంటూ దేవుడు ఎంత నమ్మకంగా వారి పక్షాన ఉన్నాడో యెహోషువ చూశాడు. ఈ వ్యక్తికి పదే పదే వస్తున్న ఇన్స్ట్రక్షన్, ఈ నాయకుడిగా సిద్ధపరచబడుతున్న వ్యక్తికి ఈ యెహోషువకు వస్తున్న ఆజ్ఞ ఏంటి? భయపడకుము. డూ నాట్ ఫియర్. నిబ్బరంగా ఉండు. అదే మాట దేవుడు మోషేకు చెప్పి తర్బీదు చేస్తున్నాడు యెహోషువను. ఏమని? నువ్వు ఎంకరేజ్ చేయి ఈ యెహోషువని, నువ్వు బలపరచు యెహోషువని. ఎందుకంటే తన ముందున్న జర్నీ, తను ఏ ప్రజలనైతే నడిపించబోతున్నాడో, ఏ స్థలానికైతే ఈ యొక్క ప్రజలను తీసుకుని వెళ్ళబోతున్నాడో, ఆ స్థలంలో జరగబోతున్న యుద్ధాలకు, ఆ స్థలంలో ఈ ప్రజలు ఎంత కష్టపడతారో వాటి అన్నిటికీ గాడ్ వాజ్ గివింగ్ అన్ ఇన్స్ట్రక్షన్ టు జాషువా త్రూ మోసెస్. అనేక సందర్భాలలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, యెహోషువతో మాట్లాడుతున్నాడు, యెహోషువకు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకటే మాట, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, బలపరచబడు. నువ్వు దేవుని యొక్క కార్యాన్ని చూస్తావు, నువ్వు దేవుని యొక్క ప్రావిజన్ని చూస్తావు. ఆ ప్రజలొక్కలకే కాదు, సిద్ధపాటు ఈ యొక్క నాయకునికి కూడా దేవుడు అనేక రకాలుగా, అనేక విధాలలో, అనేక సందర్భాలలో దేవుడు ఆ బిడ్డను బలపరిచినాడు. మనము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము ఆ ప్యాసేజ్ చదివినట్లయితే దేవుడు యెహోషువతో ఆయన మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ అ ప్యాసేజ్ వేర్ మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ, మోషే చనిపోయాడు, నీ ఎదుటున్న ఇప్పుడు ప్రయాణము ఇది. ఈ ప్రయాణంలో నువ్వు చేయాల్సిన పనులన్నీ ఇవి, కానీ యు ఆర్ కమాండెడ్ టు బి స్ట్రాంగ్ అండ్ కరేజియస్. చదవండి జాషువా చాప్టర్ 1. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 'After the death of Moses, the servant of the Lord said to Joshua, son of Nun, Moses 8, Moses, my servant, is dead. Now then, you and all these people
get ready to cross Jordan into the land I am about to give you. సిద్ధపడండి. Get ready. That got my attention. Get ready. నేను వాగ్దానం చేశాను కదా, నేను మోషేతో మాట్లాడాను కదా, నేను మోషేకు వాగ్దానం చేశాను కదా, ఏ ఏ ప్రదేశాన్ని అయితే మీకు ఇస్తానని వాగ్దానం చేశాను, మీ పితరులకు, మీ యొక్క నాయకునికి ఏ వాగ్దానం చేశాను, ఆ స్థలానికి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను. యు అండ్ ద పీపుల్, నీవును నీ ప్రజలు మీరు సిద్ధపడండి. 2వ వచనంలో 5వ వచనంలో మోషేతో ఏ రకంగా ఉన్నానో ఆ రకంగా నీతో ఉంటాను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. ఈ ఈ నాయకునికి ఈ విడువను ఎడబాయను అన్న మాట ఎవరు విన్నారు ఇందాక? ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. ఈ నాయకునికి కూడా ఆ మాటలు వస్తున్నాయి. నేను నిన్ను విడు, ఐ విల్ గివ్ యు. దీస్ ఆర్ వర్డ్స్ గాడ్ ఇస్ సేయింగ్ టు జాషువా, ద లీడర్ who is now getting into the place where he has to take the journey forward, where he has to lead the people. ఈ ప్రజలకు నాయకునిగా ఉండవలసిన ఈ యెహోషువతో దేవుడు తాను స్వయంగా మాట్లాడుతున్న మాటలు. 6వ వచనంలో ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. చదవండి 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఏడవ వచనము, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. God was instructing Joshua for the journey ahead. సరే, మోషే పని అయిపోయింది, మోషే చేయవలసింది చేశాడు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు నువ్వు లెగిసి యెహోషువ నువ్వు సిద్ధపడు, నువ్వు నీ ప్రజలు సిద్ధపడండి. ఐఎమ్ గివింగ్ యూ దట్ ల్యాండ్, బట్ ఫార్ దట్ జర్నీ యూ నీడ్ సంథింగ్. దేవుడు ఇచ్చిన చాలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రమును నుండి ఆయన కుడి అయినను ఎడమకైనను ఆయన తిరగడానికి వీలు లేదు. హీ హ్యాస్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్ గివెన్ బై గాడ్. ఇంకా ఏంటి? అందులో ఉన్నదంతా కూడా ఆయన మెడిటేట్ చేయాలి, తన నోటి పైన ఉండాలి. దేవుని యొక్క మాటలు అది మెడిటేట్ చేయాలి. ఇంకా ఏంటి? అందులో ఉన్న రాసినదంతా కూడా జాగ్రత్తగా పాటించాలి. అది దేవుడిచ్చిన కమాండ్. 9వ వచనం దగ్గర మనం ఆగి అక్కడితో ముగించుకుందాము. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఇట్ వాస్ అ కమాండ్. Be strong, be courageous was a command. ఈ యొక్క నాయకునికి, ఆ ప్రజలకు, ఈ నాయకునికి ఏం అవసరము? ఆ యొక్క ధైర్యము, నిబ్బరము అవసరము. దేవుని పైన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత గంభీరంగా విజయాలను గెలిపించగలడో దాని వైపు చూస్తూ, దేవుని యొక్క క్యారెక్టర్ పైన ఆధారపడుతూ, దేవుని మాటలు చొప్పున బ్రతుకుతూ ఆయన ఈ ప్రజలను నడిపించవలసిన సిద్ధపాటు దేవుడు ఆ జర్నీ ముందు యెహోషువకి ఇస్తున్నాడు. అనేక సందర్భాలలో
తన నాయకుని ద్వారా దేవుడు మాట్లాడుతూ కూడా ఇదే మాట వస్తున్నది, యు బి స్ట్రాంగ్, ఐఎమ్ కమాండింగ్ యూ. Your God will go with you wherever you go. ఈ యొక్క జర్నీలో అవసరమైన నాయకునికి అవసరమైన సందేశము, ఆ ప్రజలకు అవసరమైన సందేశము దేవుడు బయలుపరచడమే కాదు, ఆ ఏర్పాటు కూడా చేశాడు. దేవుడు ఆ ఏర్పాటులో డీటెయిల్స్ ని కూడా చాలా స్పెసిఫిక్ గా రాసినాడు. వాట్ ఈస్ ఇట్ దట్ దే విల్ లెర్న్, దట్ విల్ కమ్ బిఫోర్ దెమ్ ఇన్ ద డేస్ అహెడ్. అనేక సార్లు మనం అనుకుంటాము దేవుడు ప్రవచన రీతిగానో నాయకుల ద్వారానో అనేక సందర్భాల ద్వారానో దేవుడు, లేకపోతే మనతో కళల ద్వారానో దర్శనాల ద్వారానో దేవుడు మాట్లాడుతున్నప్పుడు we may not know the relevance of it, the significance of it then. But when God is speaking to you, instructing you, that word is given for a purpose. Church, అనేక సార్లు దేవుడు ఒకటే మాట అనేక విధాలుగా అనేక ప్రజల ఎదుట నుండి నీకు తీసుకుని వస్తున్నాడంటే మీరు జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఆ మాట, ఆ ఇన్స్ట్రక్షన్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యువర్ జర్నీ అహెడ్. ఆ యొక్క ఆ విషయాలలో మనము నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. If God is time and again speaking to you about something that through people, through his servants, through prophets, through however, whichever way God is speaking to you, then that word is required for you in your journey. Then that instruction cannot be taken lightly. That instruction cannot be kept aside. మీరు దేవుని యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ అర్థం చేసుకోవడానికి చూడండి. God is seeing ahead, way into the future, and preparing these people for that journey. Song? Can you imagine God puts a song? A song that will testify for him? And he uses these people, ఈ నాయకులను వాడుకుంటూ ఒక పాట ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడబోయేదానికి ఈ రోజు ఒక పాట ఇస్తున్నాడు దేవుడు. Can you imagine the detail he is interested in your life, my life? ఈ ప్రజలలో ఇశ్రాయేలుకు దేవుడు ఏ రకంగా వారి పక్షాన ఉండి వ్యాజ్యమాడే దేవుడని ఆయన రుజువుపరుచుకున్నాడు. దేవుని హృదయాన్ని వాళ్ళు నిజంగా, he was so shattered that they did not understand his heart. And yet here is God investing in instructing them as to what is required, how he will be on their behalf in the days to come. He has prepared. ఈ మోషే అయిపోయినది, మోషే చేయవలసినంత చేశాడు, గంభీరంగా వాడుకున్నాడు దేవుడు మోషేను. అతని టైం అయిపోయింది, ఇంకొక నాయకుడిని లేవనెత్తాడు. ఆ నాయకుని సిద్ధపరుస్తున్నాడు. ఏ రకంగా సిద్ధపరిచినాడు? అనేక సందర్భాల్లో సిద్ధపరచుకుంటా ఆ వాక్కునిచ్చుకుంటా దృఢపరచుకుంటా ఆయన బలపరుచుకుంటా God has been showing this man, young man, how great and mighty he can be for them. Preparing for the journey, for the days ahead, for leading the people. If God is talking to you time and again, telling you
do not forget that that is an instruction for this journey. అది ఈ మార్గంలో మనం ఏ మార్గంలో అయితే ఏ జర్నీలో అయితే ఉన్నామో ఆ జర్నీకి అవసరమైన సందేశము, ఆ జర్నీలో మనకు అవసరం పడే ఆ యొక్క మాటలు, ఆ జర్నీలో మనల్ని ప్రోత్సాహపరిచే మాటలు అని అది మనం అర్థం చేసుకోవాలి. The second thing that we are learning, God will use different situation, different people, different circumstance, different battleground, but he will communicate the same thing. He will communicate that intent. ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు. అనేక సందర్భాలలో యెహోషువను అలాగన తర్బీదు చేశాడు. Joshua saw God's power in a battleground. Joshua heard Moses instructing. Joshua heard God talking to him. The same thing which was required for the journey ahead. It can be one song, church, one song. I was so astonished when God put a song before them that will be used for the generation ahead. ఇప్పుడు చూడండి, మోషే మోషే తర్బీదు చేస్తున్నాడు, but that song will be sung when he is not there. If God is giving you some task, ఈ మోషేను యెహోషువకు ఏ రకమైన తర్బీదులోనికి తీసుకుని వెళ్ళి వాళ్ళని సిద్ధపరచుకుంటూ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సిచ్యువేషన్ లో చాలా నూతనంగా ఒక బ్యాటిల్ గ్రౌండ్ లో God is revealing his character, his provision, he being with them, not forsaking them, giving them the word of instruction, the word of courage, only so that they will look up to him and know that he alone is their God. మీరు ఈ ద్వితీయోపదేశ కాండం అంతా చదివినట్లయితే from 1 till the last 34th chapter, you will understand that God is saying one thing constantly. ఏ ఒక్క దేవుడు ఎవ్వరు కూడా ఇశ్రాయేల్ ప్రజలతో నిలవబడలేదు ఎక్సెప్ట్ ఫర్ గాడ్ అలోన్. యెహోవా దేవుడు తప్పించి ఇశ్రాయేల్తో నించున్న వారు ఎవ్వరు లేరు. That was the message. అది వీళ్ళు సనుక్కుంటా గొనుక్కుంటా ఆ మెసేజ్ ని క్యాచ్ చేయలేకపోతున్నారు. They are not able to understand the heart of God, church. And God came to a point, ఎంత దుఃఖపడినాడు. మోషేతో కూడా దేవుడు కోపపడినాడు. మోషే ఎమోషనల్ ఫ్రస్ట్రేషన్ చూపించినందుకు God was angry. You know why? Because Moses did not honor God in that community at that time. God was very tough with Moses. ఎందుకు మోషే ఆ యొక్క వాగ్దానపు స్థలంలోకి ఎందుకు వెళ్ళలేదు తెలుసా? ఒకానొక సందర్భంలో మోషే ప్రవర్తన చేసిన విధానమును బట్టే God was angry and he said, you will not see this promised land. You will not enter into the promised land. Sorry. See, చూపించాడు దేవుడు 34వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయంలో మీరు చదవండి. దేవుడు తీసుకుని వెళ్ళి మోషేను, ఇది అంతా చూడు, ఈ స్థలం అంతా చూడు, ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను నీ ప్రజలకు ఇస్తాను, ఇదంతా చూడు, ఆ దూరం అంతా కనబడుతుందా,
from this corner to that corner, this is the land that I promised to your ancestors. This is the land where your people will enter. You will not go. You only have an opportunity to see, Moses. My God is a God of detail, and He is a God who will prepare you and me for the journey, if only we allow Him to be the God of our lives. If only we are keen to hear what He is instructing us to do. ఇదేంటి, ఇదే మాట అనేక సార్లు అనేక సందర్భాలలో దేవుడు మాట్లాడుతున్నాడు, అయినా పట్టింపు లేదా? దేవుని మాట అంత చులకనగా తీసుకుంటూ, దట్స్ ద రెస్పాన్స్ ద చర్చ్ ఇస్ గివింగ్. ఐఎమ్ సారీ టు సే దట్ the more times God has been saying the same thing, the church has been neglecting. అన్ని సార్లు విని అర్థం అవట్లేదా that God is preparing you for this journey, that God is instructing you this word for a purpose, for a reason. అన్నిసార్లు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ మాటకు ఆ విలువ తగ్గడానికి వీలు లేదు. ఆ ఇశ్రాయేలీలతో ఎలాగా ఒక పాటను నేర్పించినాడో, ఒక సందర్భంకు అవసరమైన పాటను ఏ రకంగా నేర్పించి వాళ్ళను సిద్ధపరచుకుంటూ వెళ్ళినాడో, every time that song would have been sung, that would have ministered to their hearts time and again, repeatedly, that God has been on their behalf. మీకు అర్థమవుతుందో లేదో, not neglect what God is speaking to you. Do not take lightly what God is saying to you. Prepare. దేవుడు సిద్ధపడు అనంటే సిద్ధపడాల్సిన సమయము ఇది. దేవుడు ఈ విషయాలలో నువ్వు సరి చేసుకో అంటే సరి చేసుకోవాల్సిన సమయం ఇది. దేవుడు ఈ రకంగా నువ్వు ధ్యానము చేయి, ఈ రకమైన విషయాలలో నువ్వు తర్బీద్ అవ్వాలి అంటే ఆ విషయాలలో మార్చబడి తర్బీద్ అవ్వాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఈ ప్రయాణం అంతటిలో ఆయన మనతో ఉంటాడు. The beauty of this journey is we are not left alone. God speaks, God is patient, and God has committed His presence to us. Church, I don't know how excited, how moved you are when you hear that God is with you. Every time this word comes, I am with you, I will not forsake you, నేను నీతో ఉన్నాను. అది మిమ్మల్ని ఎలా కదుల్చుతుందో నాకు తెలియదు, కానీ every time I hear that, I am shuddering. దేవుడు నాతో నడవడం ఏంటి? Can you imagine what it means? You and I have the greatest privilege of our lifetime. God walking with us. దేవుడు మనతో నడవడము, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడము, దేవుని యొక్క ప్రసన్నతను మనము అనుభవించడము. There is nothing beyond that. అయితే ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? నీతో నాతో మనం ఏం చేయాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ఈ ఇశ్రాయేలీలాగా ఎన్నిసార్లు దేవుని యొక్క
దేవుడు చేసిన కార్యము చూస్తూ వినుకుంటూ అనేక సాక్ష్యాల ద్వారా మనం వినుకుంటూ కూడా ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు, మనకిస్తున్న ఇన్స్ట్రక్షన్ ని నెగ్లెక్ట్ చేస్తున్నామా? ఏ జర్నీ కోసం అయితే దేవుడు సిద్ధపరుస్తున్నాడో, ఏ యొక్క ఏ ఏ మార్గంలో వెళ్ళాలని దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడో, ఆ మార్గంలో ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన ఆయన ఇస్తున్న పాటను గాని, ఆయన ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ గాని మనము నెగ్లెక్ట్ చేస్తున్నామా? దేవుని హృదయాన్ని కష్టపెడుతున్నామా? అయ్యో! ఎందుకిలాగా? నా ప్రజలు ఇలాగైపోతున్నారేంటి అని దేవుడు మన మన విషయంలో ఆయన చింతించే స్థితికి మనం వెళ్తున్నామా? దీస్ ఆర్ థింగ్స్ దట్ వి షుడ్ థింక్. For the journey, God may put a song. For the journey, God may repeatedly speak to you through people, through prophets, through other believers, through anybody, or even through a dream. How are we taking that instruction from God? How am I responding when God is speaking to me? ఇది మనము చేయవలసిన పని. మన దేవుడు ఎన్నో రకాలుగా ఒక పాటను పెడతాడు, ఒక బూరను పెడతాడు, ఇంకేదన్నా వాడుకుంటాడు, ఒక నాయకుడిని వాడుకుంటాడు. ఎలాగోనో ఏదో ఒక రకంగా దేవుడు నీతో మాట్లాడతాడు. కానీ ఆయన మాట్లాడినప్పుడు ఎలాగ స్పందిస్తున్నాము? ఆయన మాట్లాడినప్పుడు మనం సరి చేసుకుంటున్నామా? ఆయన సిద్ధపడు అన్నప్పుడు సిద్ధపడుతున్నామా? ఇది మనం చేయవలసిన పని చర్చ్. Let us turn to the Lord and lift up our hearts and say, Lord, if you're teaching me a song today, if you're talking to me today, Lord, help me understand. Help me to see how great and mighty and powerful. అప్పటి వరకు అన్ని యుద్ధాలు గెలిపించిన దేవుడు ముందున్న యుద్ధాలను గెలిపించడా? అడుగుదాము సంగమా. మోషేతో యెహోషువతో దేవుడు ఏ రకంగా నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడకు, నీ యొక్క యుద్ధాలను నేను వ్యాజ్యమాడి గెలుస్తానన్న దేవుడు అప్పటి వరకు అదే చూపించుకుంటా వచ్చాడు కదా. అదే రకంగా దేవుడు వారి పక్షాన ఆయన వ్యాజ్యమాడు దేవుడు అని చూపించుకుంటా వచ్చాడు కదా. ఇంక ముందున్న యుద్ధాలకు, ఇంక ముందున్న పరిస్థితులకు, ఇంక ముందున్న ఫ్యూచర్ జర్నీకి ఆయన నమ్మకంగా ఉండడా? Will he not be the same God who will win your battles, who will be on your behalf in the days ahead? He will use a song, he will use a person, he will use anything to speak to you, church, if only we are willing to hear, if only we heed to the instruction. Let us turn to the Lord and say, Lord, when you speak, let that word, when you speak, Lord, let my heart respond. When you prepare me, let me be ready, Father. నిన్ను దుఃఖపెట్టే వారంగా ఉండడానికి వీల్లేదు. నువ్వు సిద్ధపరుస్తున్నావు ప్రభా. నేను సిద్ధపడడానికి నేను నీకు అనుకూలంగా నేను ఉండాలి. నువ్వు సిద్ధపరుస్తున్న విషయాలలో నేను తర్బీదవ్వాలి. ఏ విషయాలైతే నాతో మాట్లాడుతున్నావు ఆ విషయాలు నాలో మార్పు తీసుకొని రావాలా? నీ స్వరూప్యంలోనికి నేను మలచబడాలా? ఈ ప్రయాణం అంతటిలో దేవుడు ఆ వాక్కును, ఆ ప్రావిజన్ ని, ఆ యొక్క విజయాన్ని కూడా పెట్టే సమర్థవంతుడు. ఆయన అక్కడ ఉంటాడు. అయితే మనము దేని వైపున చూస్తున్నామో? God has made the provision. God has made
the 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 word, he has released that word,